కావేరికైతే బాలరాజు ఫోన్ చేస్తాడు. చేసి ఉదయం జరిగిన దానికి ఏదో మీ అన్నయ్యకి తెలిసినట్టే ఉంది నా గురించి. అయినా నువ్వు ఎక్కడ నా గురించి మాత్రం బయట చెప్పొద్దు, నేనే నిన్ను కాపాడాను అని చెప్పనంటే చేసిన చెడ్డ పని అప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు చేసింది మంచి పనే కదా, ఇది తెలిస్తే ఏమవుతుంది అని చెప్పని కావేరి అయితే అంటుంది. లేదు, సత్యం బాబుకి నిజం తెలిసింది అంటే ఆ దేవాగాడి దగ్గర ఏదో ఒక రోజు నిజం బయట పెట్టేస్తాడు. అప్పుడు ఒకవేళ పోలీసులకైనా మళ్ళీ దొరికిపోవాల్సి వస్తుంది అని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా మళ్ళీ కావేరి, నేను చెప్పేది విను, నేను ఇప్పుడు మోసగాడిని మాత్రం కాదు కదా, ఇప్పుడు నేను మారిపోయాను కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే అటు మీ అన్నయ్య వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలి అంటే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోక తప్పదు నువ్వు అని చెప్పని అంటాడు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అంటే ఇంకా కావేరి అయితే సరే నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి అంటుంది. ఇంకా అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే చిన్ని అయితే వచ్చి, ఎవరితో అమ్మా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే మా నాన్నతోనా అని చెప్పని అంటుంది. అప్పుడు అవునమ్మా అని చెప్పనంటే అదేదో ఆలోచించి త్వరగా చెప్పేయచ్చు కదమ్మా, ఎందుకు అని చెప్పని అంటాడు. ఈ లోపలైతే ఇంకా దేవ అయితే కావేరి మీద ఎలా పగ తీర్చుకోవాలా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే ఇంకా సత్యం కూడా ఇంటికి వస్తున్నాడు అని చెప్పని ఫోన్ చేస్తాడు. నాగవల్లి అయితే ఏం బావా ఇంకా ఎంతసేపు పడిపోయాడా నీ బుట్లో అని చెప్పనంటే నీ వల్ల చిక్కున్నాడంటే ఆల్మోస్ట్ చిక్కుకున్నట్టే నాగవల్లి అని చెప్పనని నాగవల్లికి అంటాడు. సరే బావా తను వస్తున్నట్టున్నాడు, నేనైతే వెళ్తాను, నాకు కొంచెం పని ఉందని వెళ్తుంది. ఎప్పుడు లేనంత విధంగా సత్యం ఇంటికి రాగానే నాగవల్లి కూడా బాగున్నారా అండి, నమస్కారం అండి అని చెప్పని తను చాలా వినయంగా అయితే తనతో చెప్తుంది. ఇంకా సత్యం అయితే ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇల్లు చాలా బాగుందండి అని చెప్పని మనసులో ఎంత ద్వేషం ఉన్నా పైకి మాత్రం తనతో మంచిగా మాట్లాడని చెప్పిన హరి మాటలే గుర్తించుకొని అలాగే ఉంటాడు. అవునండి, రేపు మేము కూడా ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే ఎలా ఉందో చూసుకోవాలి కదా అని చెప్పని మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా అంటే అయ్యో దానికే ఉంది ఇతను అని చెప్పని మొత్తం ఇల్లంతా చూపిస్తాడు. ఇంక ఇంట్లో పోయి డైనింగ్ టేబుల్ కాడ పోయేటప్పటికి ఇంకా పార్వతి ఫోటో ఉంటే ఈమెవరు అని చెప్పంటే నా భార్య, తను చనిపోయింది, నాకు దూరమైంది అని చెప్పని అంటాడు. అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తన ఫోటోనే ఉంటుంది. ఇదే మా బెడ్రూమ్ అంటే చాలా బాగుందండి మీ ఇల్లు అని చెప్పని పొరపాటున అయితే డైరీ మీద అయితే చేయి పెడతాడు. ఆ డైరీలో కావేరి అలాగే పార్వతి ఇద్దరు ఫోటోలు చూసి ఇంక సత్యం అయితే ఏం తెలియనట్టుగానే అయ్యో మీ భార్య ఈ అమ్మాయి ఎవరండి అని చెప్పనంటే దేవా అయితే ఏంటి వీడు చెల్లెల్ని తెలుసుకోవడం కూడా మళ్ళీ ఏం తెలియనట్టుగా ఉన్నాడు వీడు అని చెప్పని తనైతే అనుకుంటాడు. కానీ ఇంకా దేవా అయితే తను నా భార్యను చంపిన